చిగురుటాకు కన్నా మెత్తని మనసున్నదానా పుంసాం కామాన్ భువిచ నియతం పూరయన్ పుణ్యభాజాం. నీ యందు భక్తి కలిగి నీ పాదములను నమ్మిన వారున్నారే, అట్లాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి యొక్క కోరికలను తీర్చడం లక్షణంగా పెట్టుకుని ఉన్నదాన్ని. అంటే ధార్మికమైన జీవనం ఎవరికి ఉన్నదో వాడు ఇది కావాలని అడగక్కర్లేదు. వాడికి ఇచ్చి 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 ఆవిడ మురిసిపోతుంది తప్ప వాడు నాకు ఇది కావాలని అడగవలసిన అవసరం వాడికే ఉండదు. కాబట్టి పుంసాం కామాన్ భువిచ నియతం పూరయన్ పుణ్యభాజాం జాతాశైలాన్నతు జలనిధే స్వైర సంచారశీల. ఆ సముద్రం నుంచి పుట్టిన చింతామణి ఎవరికి కావాలమ్మా? ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న పర్వతానికి పుట్టిన చింతామణిని పట్టుకుంటే తరించిపోతాం. చింతామణి ఏం చేస్తుంది? కోరిక తీరుస్తుంది, మోక్షం ఇవ్వదు. చింతామణికి మోక్షం ఇచ్చే శక్తి లేదు. కానీ ఈ చింతామణి కామకోటి, మోక్షాన్నే ఇచ్చేస్తుంది. కాబట్టి కాంచీభూష కలయతు శివం కోపి చింతామణిర్మి. ఓ చింతామణి, ఓ పార్వతీదేవి, ఓ కామాక్షి, నువ్వు కాంచీభూష, కాంచీ నగరానికి అంతటికి కూడా గొప్ప భూషణానికి. నిజానికి కాంచీ నగరానికి అంత వైభవం వచ్చింది అంటే నువ్వు ఉండడం వల్ల. కాంచీభూష కలయతు శివం. అమ్మా, నువ్వు నాకు సమస్త మంగళములను కటాక్షించదవుగాక, శుభ పరంపరలను ఇచ్చేదవుగాక. శివం కోపి చింతామణిర్మే. ఓయ్ చింతామణి, కామాక్షి అన్న పేరుతో అంత మెత్తనైన మనసుతో దయతో కాంచీనగరంలో భూషణంగా విరాజిల్లుతున్నటువంటి ఓ కామాక్షి పరదేవత, నీ ఇచ్చ వచ్చినట్లు సంచరించగలిగిన దానా, అనుగ్రహించగలిగిన దానా, పుణ్యాత్మల కోరికలు తీర్చగలిగిన దానా, నన్ను అనుగ్రహించి నాకు శుభములను చేకూర్చు అంటాడు. కాబట్టి మంగళచరణి మంగళవదనే మంగళదాయిని కామాక్షి. అందుకని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు అంటున్నారు, కామాక్షి చేసేది ఏమిటి అంటే నువ్వు ఇలా పాదాల వంక చూస్తే, అలా ముఖం వంక చూస్తే, నువ్వు చేయవలసింది అంతకన్నా ఏమీ లేదు. ఇలా ఇలా చూసేదేదో ఆవిడ వంక చూస్తే. మంగళదాయిని కామాక్షి, ఆవిడ సమస్త మంగళములు నింపగలదు.